అందరికి నమస్కారం. ఏపీఆర్ఈఐఎస్ 2026-27కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 5వ తరగతికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మరియు 6, 7, 8 క్లాసులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్, ఏపీఆర్జేసీ అండ్ ఏపీఆర్ఎస్డిసి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఇన్వైట్ చేసి ఉన్నారు. ఈ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఖచ్చితంగా విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రాస్పెక్ట్స్ని డౌన్లోడ్ చేసుకుని దానిని క్షుణ్ణంగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయవలసిందిగా కోరడమైనది. సౌలభ్యం కోసం ప్రిన్సిపల్స్ యొక్క మొబైల్ నంబర్సు అండ్ 6th, 7th, 8th క్లాసెస్కి సంబంధించినటువంటి వేకెన్సీల లిస్టు కూడా పొందుపరిచి ఉన్నారు, గమనించగలరు. ఈ వీడియోలో 5వ తరగతికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి పేమెంట్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా 5th క్లాస్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఏపీఆర్ 5th క్లాస్ అడ్మిషన్ ఫ్రమ్ 2026-27 సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో కనబడతాయి. పేమెంట్ ఆప్షన్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మరియు ఎండింగ్ డేట్, ఎగ్జామినేషన్ డేట్ మరియు పేమెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇందులో కనబడతాయి. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు అండ్ మైనారిటీకి సంబంధించిన ఉర్దూ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు తర్ఫీదు చేయవలసిగా ఉంటుంది. పేమెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే అప్లయింగ్ క్లాస్ 5th క్లాస్, క్యాండిడేట్ నేమ్, కేటగిరీ, ఇందులో మైనారిటీ కానీ జనరల్ ఉంటుంది. మైనారిటీకి సంబంధించినటువంటి సపరేట్ ఆప్షన్స్ మరియు జనరల్కి సంబంధించినటువంటి సపరేట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నోటిఫికేషన్లో ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రాస్పెక్ట్స్ క్లియర్గా చదవలసిందిగా కోరడమైనది. తర్వాత కమ్యూనిటీకి సంబంధించి మీరు ఏ కమ్యూనిటీకి చెంది ఉన్నారో దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 5వ తరగతి సంబంధించినది అయితే ఓబీసీ మరియు జనరల్ వాళ్ళకి 1/9/2015 నుండి 31/8/2017 మధ్యలో పుట్టిన విద్యార్థులకు మాత్రమే సౌలభ్యత ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1/9/2013 నుండి 31/8/2017కు సంబంధించిన సౌలభ్యత కల్పించడం జరిగింది. తర్వాత జెండర్ను స్పెసిఫై చేయాలి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే వారికి 6 అంకెల ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఇది నెక్స్ట్ పేమెంట్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్కి చెంది ఉన్నారా లేదా, ఎస్ ఆర్ నో, ఎస్ క్లిక్ చేస్తాం. అమౌంట్ ఖచ్చితంగా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ స్పెసిఫై చేసి ఈ క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ను క్లిక్ చేసి వెంటనే ఇక్కడ పేమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ పేమెంట్ నోటిఫికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ గేట్వే ద్వారా 100 రూపాయలు పేమెంట్ చేసి విద్యార్థికి క్యాండిడేట్ ఐడి మరియు పాస్వర్డ్ని ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్ నందు క్యాండిడేట్ ఐడి ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా క్యాండిడేట్ యొక్క లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా 30 నిమిషాల టైం, 30 నిమిషాల లోపు మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ అండ్ ప్రింట్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ను క్లిక్ చేస్తే క్యాండిడేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడి, నేమ్, ఆధార్ నంబర్ డిస్ప్లే అవుతాయి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జనరల్ కేటగిరీ ఆర్ మైనారిటీ సెలెక్ట్ చేసి ఉంటాం. కమ్యూనిటీ, తర్వాత సబ్ క్యాస్ట్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ తీసుకుని ఉంటుంది. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఆర్ఫన్కి సంబంధించి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి సంబంధించి మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి సర్టిఫికేట్ని ఎస్ పెడితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులు కానీ అప్లై చేసే వాళ్ళు కానీ గమనించగలరు. వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ బిలో 2,50,000 ఆర్ వైట్ రేషన్ కార్డ్ ఉండేవాళ్ళు మాత్రమే ఇందులో ఎస్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం
మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో దానికి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్టిక్, మండలు, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్ అండ్ పిన్ కోడ్. ముఖ్యంగా 3, 4 తరగతులకు సంబంధించినటువంటి డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. మీడియం ఆఫ్ స్టడీ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. అదేవిధంగా 4th క్లాస్లోను ఏ డిస్ట్రిక్ట్లో 3వ తరగతి చదివారు, అదేవిధంగా 4వ తరగతి ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఏ మండల్లో చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మండల్స్ వస్తాయి. తర్వాత కేటగిరీ ఆఫ్ ద స్కూల్, గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడ్, గవర్నమెంట్ రికగ్నైజ్డా, అదరా స్పెసిఫై చేయవలసి ఉంటుంది. తర్వాత ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు రూరల్, ఖచ్చితంగా రూరల్లో ఉండేటటువంటి విద్యార్థులకు మాత్రమే 100% ఛాన్సెస్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ను ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీడియం తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థి యొక్క ఫోటో విత్ అటాచ్డ్ సైన్తో 1 MB లోపు ఉండేటటువంటి జేపీజే ఫార్మాట్లో ఉండేటటువంటి ఫోటోను మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది ఇక్కడ క్లిక్ చేస్తే బ్రౌజ్ రూపంలో డేటాని తీసుకుంటుంది. అమౌంట్ పే చేసాం, దానికి సంబంధించిన జనరల్ నెంబరు, పేమెంట్ డేటు ఇక్కడ కనబడతాయి. తర్వాత డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ బాగా చదివిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ చూసి డేటాని సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. విద్యార్థుల యొక్క ప్రిఫరెన్స్లకు సంబంధించి 4 ప్రిఫరెన్స్లను ఇక్కడ ఇవ్వవచ్చు. మొదటి ప్రిఫరెన్స్ ఏపీఆర్ఎస్ గుర్రంకొండ, ఏపీఆర్ఎస్ కలకడ, ఏపీఆర్ఎస్ పీలేరు, ఏపీఆర్ఎస్ కమ్మనపల్లి. ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, తర్వాత 4th ప్రిఫరెన్స్. ఇది గర్ల్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మాత్రమే. దయచేసి ఈ అప్లికేషన్ని పూర్తిగా చదివిన తర్వాత సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ.